మంచి ఎక్స్పీరియన్స్ అంట నేనైతే ఇది. మీకేమో ఛార్జింగ్ కావాలి ఎందుకంటే పొద్దున మీకు వీడియో షూట్ చూపియాలిగా బ్రో. సన్ మంచిది లేకపోతే లేరు. అది జరిగిపోయి నువ్వు 3000 అయితే కొట్టిద్దాం అనుకుంటున్నాం. సో ఇక 3000 ఉన్నాయి. అక్కడ వాడు డిక్కీలో అయితే టెంటల్ పెట్టేస్తుండో. ఇప్పుడు విజిల్ ఎట్లా వస్తారు చూడండి. తీసుకుందామా ఫిష్? ఈ నుంచి వైజాగ్ కాలనీకి ఇంకా మహా అంటే ఒక 60 కిలోమీటర్స్ ఉంది. గ్యాంగ్ అనమాట. సో మేమందరం కలిసి అయితే ఇప్పుడు ట్రిప్ వెళ్తున్నాం. ఏరికా అనేది వైజాగ్ కాలనీ. సో ఒక ఐలాండ్ లో మేము దిగామన్నమాట. ఇది ఏ ఐలాండ్ తెలుసా? మీకు తెలియకపోతే నేను చెప్తాను. సో ఫైనల్గా ఈవెంట్ అయిపోయింది అండ్ గెలిచాం కానీ మేము కూడా బయటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇప్పుడు కదా సో వేరే కాలేజ్ ఫ్రెండ్స్తోని యాక్టింగ్ చేయని వాళ్ళతోని ట్రిప్ అయితే వెళ్తున్నా. సో అది మస్తు ఉంటుంది. చలో. సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందే ప్రైజ్ గెలిచినాక మొత్తం ఒక ప్లాన్ వేసేసాం. అప్పుడే అక్కడ వాడు డిక్కీలో అయితే టెంటల్ పెట్టేస్తుండో. సో యాక్చువల్గా ప్లాన్ ఏంటి తెలుసా? వీఆర్ గోయింగ్ ఫర్ ఏ ట్రిప్ అనమాట. అంటే ద ట్రిప్ అని ఒక షార్ట్ ఫిలిం తీసి మేము కూడా ట్రిప్ వెళ్దామని. సో ట్రిప్ అయితే వెళ్తున్నాం. సో అక్కడ చూడండి మా గ్యాంగ్, వీళ్ళందరూ మా గ్యాంగ్ అనమాట. సో మేమందరం కలిసి అయితే ఇప్పుడు ట్రిప్ వెళ్తున్నాం. ఏరికా అనేది వైజాగ్ కాలనీ. సో ఆ వైజాగ్ కాలనీ వెళ్ళేది కూడా మొత్తం ఇన్ డీటెయిల్గా మీకు ఒక్కొక్కటి చెప్తాను. అంటే మాకు ఎక్స్పెండిచర్ ఎంత అయింది, అక్కడ ఏమేమి ఉంటాయి, వెళ్ళే రూట్, అవన్నీ డీటెయిల్గా చెప్తా. సో అలానే మా ఫన్ కూడా ఎలా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్తో ఉంటే అవి కూడా చూపిస్తా. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఓనీకి అయితే మేము ఒక 3000 అయితే కొట్టిద్దాం అనుకుంటున్నాం. సో ఇక 3000 ఉన్నాయి. సో ఆడ రన్ అవుతా ఉండి అది ఇంకా 800 నుండి చాలాసేపు కావాలి. అని అందరు కూర్చుంది. అరే గాలిన కొడుకు ఎట్లా కూర్చున్నావు నువ్వు? సో ఇక్కడ 3000 అయ్యే లోపల వీళ్ళు ఏం చేస్తుంది తెలుసా? మన షార్ట్ ఫిలిం పెట్టి కార్లో అయితే అందరు చూస్తుండ్రు. అట్లా ఉంటారు. మళ్ళీ మన షార్ట్ ఫిలిం అంటే మినిమం ఉంటుంది, అందరు చూడాలి. సో 3000కి 30 లీటర్స్ 6-7 వచ్చింది మనకి. ఆల్మోస్ట్ పెరిగి వచ్చిన నా 16,000 వచ్చినాయా? మా బడ్జెట్ ప్లానింగ్ కూడా మీకు చెప్పేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మేము పర్ పర్సన్కి 1200 అని అనుకున్నాం ఈ ట్రిప్కి అయితే. సో అలా అని 1200 ఈజీ చేసుకొని ముందు 4000 అయితే మేము ఓన్లీ ఫ్యూల్కే పెట్టుకున్నాం. ఇంకా 4000 వచ్చేసి మా ఫుడ్ ఏమైనా యూజెస్ ఉంటాయి కదా అక్కడ పోయినాక. సో వ్యూవర్స్, ఇప్పుడు మేము ఎక్కడ వచ్చామంటే రంగలీలా డాబా రెస్టారెంట్ అండ్ ఇక్కడ ఉండే అరౌండ్ మేము ఇంకా వైజాగ్ కాలనీకి ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనమాట. సో ఫుడ్ మళ్ళీ అక్కడ ఇంత లేట్ అయిపోయింది కదా, ఫుడ్ మాకు ఎలాగో దొరకది, ఫుడ్ తీసుకుందామని అవి ఇవి మళ్ళీ పంచాయతీ చేపలు అవి ఇవి ఎందుకు. సో ముందే ఫుడ్ తీసేసుకుందామని ఇక్కడ అయితే వచ్చి చికెన్ బిర్యానీ, థమ్స్ అప్, వాటర్ బాటిల్స్ అవన్నీ కొన్నాం. ఎందుకంటే లాస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు వాటర్ బాటిల్స్ చాలా కష్టం అవుతాయి, అంటే ప్రైస్ ఎక్కువ ఉండే. సో దాని బదులు ఇక్కడనే ఒక 6 లీటర్స్ దాకా తీసుకున్నాం. ఈ నుంచి వైజాగ్ కాలనీకి ఇంకా మహా అంటే ఒక 60 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి మ్యాక్స్ ఒక 1 అవర్లో వెళ్ళిపోతాం అనుకుంటున్నా. కాకపోతే నైట్ కదా కొంచెం మెల్లగా వెళ్ళాలి. సో చూసుకొని వెళ్ళిపోతాం. దాని తర్వాత అక్కడికి వెళ్ళినాక క్యాంప్ వేయాలి, అవి ఇవి చాలా పంచాయతీలు ఉన్నాయి. అండ్ మేము ఫుడ్ అవన్నీ ఎస్టిమేషన్ అన్నా కదా, ఆ ఫుడ్ ఎస్టిమేషన్ మాకు అయినాయి అన్ని ఖర్చులన్నీ
మీకు లాస్ట్లో చెప్తా. సో దాన్ని బట్టి మీరు కూడా రావచ్చు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఫుల్ డీటెయిల్గా ఇస్తాను. చలో ఇప్పుడు నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే అప్పుడప్పుడు మనకు క్లెయిమ్లు పడద్దు. సాంగ్లో క్లెయిమ్ పడ్డానంటే వీడియో కింద అది వచ్చేస్తుంది. కానీ ఫన్ అంటే ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు. కెమెరా దూడరా ఫస్ట్, ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఉన్నాక అక్కడ నుంచి వచ్చినాక మనకి లేన్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి అనమాట. ఫస్ట్ మనకు వచ్చేసి 2 లేన్స్ వస్తాయి. సో ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది. ఇంకా లోపలికి అలానే పోతుంటాము, సింగిల్ లేన్ వస్తుంది. ఒకటే రోడ్లో 2 వేస్ అనమాట. పోయేటోళ్ళు అదే రోడ్లు వస్తారు, వచ్చేటోళ్ళు అదే రోడ్లు వస్తాయి. సో చాలా చూసుకున్నారు పర్లేదు, లేకపోతే చాలా కష్టం. అండ్ నైట్ టైం కాబట్టి మాకు కూడా చాలా డిఫికల్టే అయింది. సో మీరు కూడా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే సింగిల్ రోడ్ కదా, ఆపోజిట్ కూడా వెహికల్ వస్తాయి కొన్నిసార్లు. మాకు కూడా కొన్నిసార్లు వచ్చిండే. సో జాగ్రత్తగా ఉండాలి. తీసుకుందామా ఫిష్? ఇప్పుడు అన్ని గణం తీసుకున్నాం కదా, మళ్ళీ ముందు తీసుకో. ఓకే డాగ్, అడుగురా ఇంకా తాగకుండా ఒక బోటు కార్ ఇక్కడ ఉంది. మేమేమో కంటి అని, అరే అవుట్ రే రారా. సో మేమైతే ఇప్పుడు వైజాగ్ కాలనీలో ఉన్నాం అనమాట. మా కార్ పార్కింగ్ అక్కడ చేసేసాం. ఇక్కడ ఫైర్ క్యాంప్ అవన్నీ వేద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో ఆల్రెడీ ఇంకోళ్ళని మేము చూసాము. ఏంటంటే అక్కడ వాళ్ళు ఇది ఫైర్ క్యాంప్ అయితే పెట్టుకుండు. మేము కూడా కట్టెలు తెచ్చుకోవాలంట, కేజీ 300 అంటుండు. ఏమవుతుందేమో. సో ఫన్ అయితే ఫన్, కానీ లొకేషన్ అయితే చూడండి అబ్బా, ఒక రేంజ్ అబ్బా ఫన్. ఇదొక టెంట్. ఫస్ట్ యాక్చువల్గా ఇది టెంట్ వేసిన తర్వాత కవర్ ఉంది కదా, కవర్ కప్పిస్తాం. సో ఈ టెంట్ని కవర్ కప్పిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ గలీజ్ కాకుండా డస్ట్ పడకుండా ఆ పైన కవర్ అనమాట. అండ్ అక్కడ చూడండి కార్, ఇది కూల్ సెట్ ప్లేస్. సో వ్యూవర్స్ ఇప్పుడు టైం అరౌండ్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అండ్ మేము ఒక్కళ్ళమే కాదు, ఇక్కడ చూడండి అక్కడ ఒక బ్యాచ్, అక్కడ 2 బ్యాచ్లు, టచ్ 1. హియర్ మా వాళ్ళు ఫైర్ క్యాంప్ వేసుకొని ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఇంకొకటి, అక్కడ ఒకటి. సో ఆల్మోస్ట్ దగ్గర 7 to 8 మెంబర్స్ వచ్చిండు. 9 గ్రూప్స్ దాకా ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ చిల్ అవుట్ అవుతుండు. మేము కూడా ఫుల్ చిల్ అవుట్ అయ్యాము, డ్యాన్స్ అన్నాము. సో ఇప్పుడు నిద్ర వచ్చేసి వండుకుంటున్నాం కూడా. అండ్ ఫుల్ ఫన్ అంటే ఫన్, ఫ్రెండ్స్తో వస్తే ఒక రేంజ్లో అనమాట. సో వ్యూవర్స్ ఇప్పుడు మీకేం చెప్పబోతున్నా అంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. అరౌండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3 గంటలు అవుతుంది, అంటే 3 o'clock అవుతుంది. నా ఐఫోన్ కేబుల్ ఇరా అంటే లైక్ నాకేమో C2 లైట్నింగ్ ఉంది. బట్ ఇక్కడ ఎవరి దగ్గర కూడా USB to లైట్నింగ్ లేడు. చాలామంది ఇన్ని కార్స్ ఉన్నాయి కదా, అందరినీ ఒక్కొక్క రౌండ్ అడిగేసి వచ్చా. అయినా వీ హ్యావెంట్ గాట్ ఒక్కటి కూడా దొరకలే అనమాట. ఇక మనకు కూడా దొరకరో. ఆ పొగ మొత్తం మా మంటనే వస్తుంది. రాగు స్టిల్ మంటుంది చూడు, అదే మాట అనమాట. ఆ పొగనే గుప్ప వస్తుంది. నిద్ర పోదామన్నా నిద్ర వస్తలే. నాకేమో ఛార్జింగ్ కావాలి. ఎందుకంటే పొద్దున మీకు వీడియో షూట్ చూపించాలిగా బ్రో, సన్ రైజ్. దాని గురించే ఇంత ప్లాన్ చేసుకొని నైట్ వచ్చా. కానీ ఇది అదే కాకపోతే ఎలా అంటే ఏదో టెంట్ వేసాం కదా, టెంట్ లోపలికి కూడా రావాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలని టెంట్ లోపలికి వచ్చా. అండ్ ఇక్కడ టెంట్ లోపల కూడా ఎలా ఉందో మీకు ఒక
వ్యూ. ఇది బయట డోర్ వేసిన అంటే లోపల అది ఏంటి కదా లోపటి అనమాట. లోపల ఏం పెట్టాలి, బయట ఒక్కటి పెట్టిన. ఇది ఫుల్ టెంట్. అండ్ నేను కూడా ఒక 3:30 అవుతుంది ఇప్పుడు టైము. 5:25కి మనకి ఇది ఉండనమాట, ఏంటి సన్ రైజ్. సో అప్పటిదాకా మనం మెల్కొని ఉంటాం. సో బయట కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఒక స్లీప్ అయితే ట్రై చేద్దాం. అట్లా ఇట్లా వస్తే మంచిది, లేకపోతే లేరు. అది జరిగిపోయి నువ్వు ఈ నిద్ర మొక్కపోరు. ఎట్లా ఉండరా బాబు ఇల్లు. సో వ్యూవర్స్ ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 20:26 అయితే అవుతుంది. సో సన్ రైజ్ మాకు లైక్ 5:26 అని ఉండే, కాకపోతే ఇంకా కాలే. ఎందుకంటే అక్కడ మనకు మూన్ ఉందా, ఆ మూనే ఇంకా వెళ్ళిపోలే. సో మనకు సన్ రైజ్ అయితే ఇక్కడ నుంచి అవుతారు అనమాట. సో ఇక్కడ కొండ వ్యూ చూడండి. అండ్ ఈ వ్యూ గురించి ఆగాము, సన్ రైజ్ ఇక్కడ నుంచి అవుతుంది. సో అది కూడా మీకు చూపిస్తామనే అసలు నిద్ర కూడా పోలేదు సరిగ్గా అయితే చెప్పాలంటే. సో పొద్దున మా వాళ్ళు వ్యూ మిస్ అయిపోతుండు, పండుకుంటూ లేస్తలేరు. కానీ నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే లేదు. బోట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఇంకా కొండ వ్యూ అయితే బాగుంది. సో మొత్తం చూపిస్తాం మీకు. సో వ్యూవర్స్ మనకి ఇప్పుడు అరౌండ్ 7:25 అవుతుంది. 7:25కి మనకు సన్ రైజ్ అయితే ఇక్కడ అవుతుంది అనమాట. ఎక్కడ అంటే వైజాగ్ కాలనీలో. సో మేము కూడా ఎగ్జైటింగ్ ఉన్నాం. కాకపోతే మా కార్ అవన్నీ అక్కడ ఉన్నాయి, మా ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉండు. అండ్ సన్ రైజ్, బోట్ వ్యూ విత్ నా ఫొటోస్. యా నైస్. ఇట్లుంటే ఇలాంటి లొకేషన్లో చాలా సెట్ అంటే సెట్ అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. క్రేజీ ఫీల్ ఉంది మామ ఇక్కడ. మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్తోని. ఏంది మామ అంత దూరంకి వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చి వైజాగ్ కాలనీకి వచ్చినాక చేపలు తినకపోతే ఎట్లా అని మేము కూడా వచ్చేసి సెట్లో కాలనీ దగ్గరకు వచ్చి అలా చేపలు తీసుకున్నాం. ఏమో చేపల కూర చేసానంట, చేపల ఫ్రై చేసానంట. మనకు కూర తినే అంటలేరు కానీ చేపల ఫ్రై అయితే చేయించుకున్నాం. సెట్ ఉంది. వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ పైన నంబర్ ఇంకా పేరు ఇస్తున్నాను. కావాలంటే వెళ్ళిపోండి, తక్కువలు ఇస్తారు. 100 రూపాయలకి ఫ్రై, 150కి కర్రీ అనమాట సెట్. బోట్లు డైరెక్ట్ అంతే అనిపించింది. సో అదే మా బోట్ అనమాట. సో మేము బుక్ చేసుకున్నాము. ఆ బుక్ అంటే బుక్ కాదు, అన్న వచ్చి మాట్లాడిండే. సో ఆ బోట్ తీసుకొని ఇప్పుడైతే మేము ఈ లొకేషన్లోకి పోతున్నాం. లొకేషన్ లోపల మస్తు ఉంది, సెట్. వైజాగ్ కాలనీకి వచ్చినామా అంటే మిస్ అవ్వద్దంటే రెండే. ఒకటి వైజాగ్ కాలనీ చేపలు, ఇంకోటి బోటింగ్ చేసి ఐలాండ్లకి అక్కడక్కడ మధ్యలో తిరిగి ఆ ఎంజాయ్మెంట్ లేకపోతే చాలా వేస్ట్ అంట. సో మీరు కూడా ఏమన్నా చేయండి. ఇక్కడ తనది నంబర్స్ కూడా మెన్షన్ చేస్తా, ఆయన పేరు. మీకు కూడా తక్కువ బడ్జెట్లో తీసుకుని వెళ్ళిపోతారు. సో పక్కా మీరు కూడా బోటింగ్ అయితే చేయండి. ఎందుకంటే వర్త్ ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్. మేము ఫ్రెండ్స్తో అందరం చూసుకుంటూ ఫుల్ చిల్ అయిపోయి మధ్యలో ఒక ఐలాండ్కి వెళ్ళాము. చేపలు తినుకుంటా చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్. మాకైతే చాలా వర్త్ అనిపించింది. సో మీరు కూడా తనని తీసుకోండి. సో తనైతే ఇంకా మంచి బెస్ట్ ప్లేస్ పట్టుకుంటారు. సో యూ క్యాన్ హ్యావ్ బెటర్ ఫన్. అట్లనే మా రిపబ్లిక్ డే కూడా మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో 26 జనవరి మేము అటు ఇటు కాకుండా మా రిపబ్లిక్ డే మేము మొత్తం ఎక్కడ అంటే సముద్రం మధ్యలో ఏదైతే సెలబ్రేట్ చేసుకున్నట్టు చాలా హ్యాపీగా ఉండే మాకు. అసలు బోట్లో వెళ్ళేటప్పుడు ఒక్కొక్క వ్యూ కనిపిస్తుంటే మాకైతే లిటరల్ ఎట్లా అంటే చెప్పలేని యాంగ్జైటీ, ఒక మంచి ఫీలింగ్ అనమాట. అక్కడ అసలు ఆ వ్యూవే ఒక రేంజ్ నుండి తెలుసా. లైక్ కొండల మధ్యలో క్లౌడ్స్. మేమైతే ఆ లిటరల్లీ ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఆ పై వ్యూనైతే. అరే అవురా, ఇప్పుడు మస్తు వస్తారు అసలు చూడు ఈ వ్యూ.
సో వ్యూవర్స్ మేమైతే ఎక్కడ ఉన్నాం తెలుసా? ఇదేంటి రివర్ కదా, సముద్రం కాదు. ఓకే, సముద్రం మధ్యలో ఉన్నాం, కానీ ఎట్లున్నాం చూడండి. అన్నాం చిల్ అవుతున్నాం, అంటే చిల్ అనమాట. చుట్టుపక్కల చెరువు, ఒక ఐలాండ్ లో మేము దిగామన్నమాట. ఇది ఏ ఐలాండ్ తెలుసా? మీకు తెలియకపోతే నేను చెప్తాను, నాకు తెలియదు కాబట్టి తెలియని ఐలాండ్కి వచ్చామన్నమాట. ఎంత బాగుండో చూడండి, ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంది. లైక్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంట నేనైతే. ఇది మీరు కూడా కావాలంటే రండి, కావాలంటే అంకుల్ నంబర్ మీకు ఇక్కడ వెళ్తాను, తక్కువలా మంచిగా తీసుకుపోతాను మిమ్మల్ని కూడా. మీరు కూడా వచ్చేయండి, సో బెటర్ ఉంటుంది. సో వ్యూవర్స్ జనరల్గా అయితే నాకు విజిల్ కొట్టడం అస్సలు రాదు, కానీ ఇప్పుడు విజిల్ అయితే వస్తుంది చూడండి. ఎట్లా అనుకుంటున్నారా? జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ శంఖం అనమాట. ఈ శంఖాలతోని విజిల్ అయితే మస్తు కొట్టవచ్చు. అంటే మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇలాంటివి మట్టిలల్లో దొరుకుతాయి కదా, దాంతో ఒక రేంజ్లో అయితే రేంజ్లో మేము విజిల్ ఫుల్ కొడతాం అనమాట. ఇది ఉంటే విజిల్ వస్తుంది, లేకపోతే నాకు విజిలే రారు, కుల్లా అయిపోతుంది. అండ్ ఫైనల్గా ఏంటంటే బోట్ ట్రిప్ కూడా అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేమైతే లైక్ సీషోర్కి అంటే ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం. ఒడ్డుకి వెళ్ళిపోయినాక అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో అంతే అన్నమాట. సో ఈ ట్రిప్లో మాకు జరిగిన కాస్ట్ మొత్తం, కార్ డ్రైవింగ్ నడుపుతున్నాం కదా, అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా, ఎందుకంటే మాకు అంత టైం కూడా లేదు. బడ్జెట్ కూడా ఒకటి అనుకున్నాం, కానీ ఇంకెక్కువ అయింది. సో అన్నీ చూపిద్దామని చెప్తున్నా. అండ్ అలాగే మీకు చేపల వాళ్ళది, ఈ బోట్ మ్యాన్ అంకుల్ది కూడా మీకు నంబర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తా. సో దానివల్ల మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయిపోయింది, మీకు తక్కువలు ఇస్తారు.